ఎక్కడో ఒక చోట మనల్ని డిసప్పాయింట్ చేస్తది. అండ్ హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్. వెల్కమ్ టు సినిమా పిచ్చోడి ఛానల్. 'ఇరుముడి' మూవీ గురించయితే మాట్లాడుకుందాం. నేనిప్పుడే చూసొచ్చాను. ఎలా ఉంది? నాకేమనిపించిందన్నది మాట్లాడుకుందాం. స్టోరీ లైన్ దగ్గరికొస్తే మీరు ఆల్రెడీ ట్రైలర్ జూసారు. ట్రైలర్‌లో మీరు ఏదైతే చూసారో సినిమాలో కొంచెం అలాగే ఉంటది. అంటే స్టోరీ లైన్ చెప్పేస్తే స్పాయిలర్ అలర్ట్ అవుతది. సో, అందుకే మీకు చెప్పట్లేదు. స్టోరీ ఏంటంటే థ్రిల్లర్‌తో పాటు డివోషనల్ టచ్ అయితే ఇచ్చారు. ఈ డివోషనల్ టచ్ ఇవ్వటం అనేది అది ప్లస్ పాయింటా? మైనస్ పాయింట్ అన్నది మీకు ముందు ముందు అర్థమవుతది. పెర్ఫార్మన్స్ దగ్గరికొస్తే 'రవితేజ' గారు ప్రీవియస్ మూవీస్ కంపేర్ చేసుకుంటే ఆయన యాక్టింగే కాదండి. ఆయన మూవీస్ కూడా అలాగే కొంచెం తగ్గినియి. హిట్లు కొట్టలేకపోతున్నారు. ఆయన కంటిన్యూషన్‌గా ఫ్లాప్స్ తీసుకోవడం వల్ల మనం చూడలేకపోతున్నాం. లేదంటే యాక్టింగ్ మనకు కనపట్లేదు తెలీదు. కానీ ఈ మూవీలో ఒక మంచి క్యారెక్టర్‌తో ఆయన రాటం జరిగింది. ఆ స్టోరీకి తగ్గ క్యారెక్టర్ ఆయన సెటిల్డ్‌గా చేయటం అది బావుంది. ఎందుకంటే ఒక డైరెక్టరు ఒక క్యారెక్టర్ ఒక హీరోకి రాసుకున్నాడంటే అది ఉపయోగపడాలి. అంటే మనకి ఓవర్ ది టాప్ ఎళ్ళకూడదు. అలా అని లో ఎళ్ళకూడదు. స్టోరీలో అలా ఫ్లోలో ఎళ్ళాలి యాక్టింగ్. అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు 'నాని' గారిని తీసుకోండి. ఆయన యాక్టింగ్ ప్రతి సినిమాకి నేచురల్‌గా ఫ్లోలో చేస్తారు. ఎక్కడ ఓవర్ ది టాప్‌గా ఇక్కడ ఎందుకురా ఇంత హైప్ లేపారు అన్న ఇది రాదు. ఈ మూవీలో కూడా అంతే. ఆయన ఎంతవరకు యాక్ట్ చేయాలి ఈ మూవీకి అంత బాగా చేశారు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఆ తర్వాత ఆ నక్షత్ర అనే చిన్నమ్మాయి ఉంది కదా! బాగా యాక్ట్ చేసింది ఆ అమ్మాయి కూడా. అది మీరు సినిమా చూస్తే వాళ్ళ యాక్టింగ్ ఎంత బావుందని మీకు అర్థమవుద్ది. ఆ తర్వాత 'పీబీఎస్' షార్ట్‌కట్‌లో చెప్తున్నాను. ప్రియా భవాని శంకర్ ఆవిడ పేరు. ఆవిడ కూడా మంచి యాక్టింగ్ చేశారండి. నేను లాస్ట్ సినిమా ఆవిడ చూసింది 'జీబ్రా'. మన 'సత్యదేవ్' గారి మూవీలో ఆవిడ యాక్టింగ్ బాగుంది. కానీ ఇందులో ఆవిడ ఒక వైఫ్ క్యారెక్టర్ చేశారు. అది చాలా బావుంది. ఎందుకంటే వీళ్ళ ముగ్గురు లైక్ ఒక ఫ్యామిలీ. రెగ్యులర్‌గా డే టు డే లైఫ్‌లో మన ఫ్యామిలీతో మనం ఎలా ఉంటామో, వీళ్ళ సినిమాలో అలా ట్రావెల్ చేశారంటే క్యారెక్టర్‌ని ఓన్ చేసుకొని చేయటం వల్లే ఇంత బాగా వచ్చిందని నాకనిపించింది. ఇంక మనం లెజెండరీ యాక్టర్ 'సాయి కుమార్' గారి గురించి మాట్లాడుకోవాలి. 'సాయి కుమార్' వాట్ ఏ పెర్ఫార్మన్స్ అండి. ఆయన ప్రతి పెర్ఫార్మన్సు సినిమాలో అలా అలా ఉంటది. 'సరిపోదా శనివారంలో' ఆయన ఎలివేట్ చేసే విధానం గాని, హీరోకిచ్చే ఎలివేషన్ గాని, ఆయన డైలాగ్స్ గాని చాలా బావుంటాయి. కానీ ఏ సినిమాలో ఆయనకొక సేమ్ ఇప్పుడు ఈళ్ళైతే ఎలా చేశారో, అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ 'సాయి కుమార్' గారు కూడా చేశారు. సో, ఆయనకిచ్చే క్యారెక్టర్‌ని ఆయన అలా సెటిల్డ్‌గా చేయడం అనేది మంచి విషయం. ఆయనకి చాలా ఎక్స్‌పీరియన్స్ ఉంది యాక్టింగ్ మీద. సో, ఇది కూడా మీకు నచ్చుద్ది. మీరు చూస్తే సినిమాలో ఆయన క్యారెక్టర్ నచ్చుతది మీకు. మ్యూజిక్ డైరెక్టర్ 'జీవి ప్రకాష్' గారు. ఎన్ని సినిమాలకి కొట్టారండి ఆయన. ఒక డివోషనల్ మూవీ కొట్టాలంటే మనకు ఆ దమ్ముండాలి. అంటే ఏదో డ్రమ్స్ పట్టుకున్నాం, పియానో పట్టుకున్నాం, వాయించాం. యాక్షన్ మూవీకి 'టీకీ టీకీ' అని లేపాం అని మనం అనుకుంటాం. కానీ డివోషనల్ మూవీ కొట్టాలంటే మనకది కొంచెం మనకు బాగా వచ్చుండాలని నేను చెప్పను గాని, అంటే ఆ మ్యూజిక్కు ఎలా ఎళ్తుంది జనాల్లోకి, మ్యూజిక్ అసలు తీసుకుంటారా లేదా? మనోళ్ళు అసలే చిన్న ఏదన్నా శివుడు గురించి గాని, ఆ డివోషనల్ ఏదన్నా మ్యూజిక్ సాంగ్స్ వస్తే, దాంట్లో చిన్న దాన్ని పట్టుకొని ఇదేదో ఎక్కడో దేన్నో కాపీ కొట్టి పెట్టారే. ఇది కట్టు 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 ఇరుముడి కట్టు ఎక్కు 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 శబరిమల ఎక్కు. ఆ సాంగ్ అదిరిపోయింది. తర్వాత 2 సాంగ్స్ చాలా బాగున్నాయి. నిజంగా ఆయన ధైర్యానికి మెచ్చుకోవాలి ఫస్ట్. డివోషనల్ టచ్ ఉన్న మూవీకి అలాంటి టైప్ ఆఫ్ మ్యూజిక్ ఇవ్వాలంటే, మనకి దమ్ముండాలి, ధైర్యం ఉండాలి. అది 2 జీవి ప్రకాష్ గారికి ఉన్నాయని నాకనిపించింది. సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ దగ్గరికొస్తే, ఎక్కడో ఒక చోట మనల్ని డిసప్పాయింట్ చేస్తది. అంటే ఈ ఈ సినిమాలని కాదు సినిమాలని కాదు ప్రతి ప్రతి సినిమాలో సినిమాలో ఇక్కడ ఇక్కడ ఇదెందుకురా ఇదెందుకురా మ్యూజిక్ మ్యూజిక్ కొట్టారు కొట్టారు అన్న అన్న ఫీలింగ్ ఫీలింగ్ ఉంటది. ఉంటది. నేను ఈ నేను ఈ సినిమాకి సినిమాకి మైండ్ తోటి మైండ్ తోటి పెట్టుకొని పెట్టుకొని ఎళ్ళాను. ఎళ్ళాను. ట్రైలర్ ట్రైలర్ చూసిన చూసిన తర్వాత. తర్వాత. నాకంత నాకంత సరిగ్గా సరిగ్గా మ్యూజిక్ మ్యూజిక్ అర్థమవ్వక అర్థమవ్వక ఏం ఏం కొడతారు కొడతారు జీవి జీవి ప్రకాష్ గారి ప్రకాష్ గారి మ్యూజిక్కు, మ్యూజిక్కు
సినిమాలో 'దెబ్బేసి'లో మ్యూజిక్ అని యాక్ట్ చేసినా నాకనిపించింది. కానీ సినిమా చూసిన తర్వాత అనిపించిందండి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అసల నెక్స్ట్ లెవెల్ చితకేశారు. మనం ఎక్స్‌పెక్టే చెయ్యం. ఆ టైప్ మ్యూజిక్ వస్తది మీకు. సినిమాలో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటదంటే సినిమా ఫ్లోని మిస్ చేయదు. ఫైట్ జరిగే దగ్గర ఫైట్ మ్యూజిక్ అలా వస్తది. సినిమా ఎళ్తున్న కొద్దీ మ్యూజిక్ అలా ఎళ్తది. ఇక్కడ ఎందుకు అనవసరంగా కొట్టారు మ్యూజిక్ అన్న సీన్స్ ఎక్కడ ఉండవండి. మీకు నచ్చుద్ది. ఇంకా డైరెక్టర్ గారి గురించి మాట్లాడుకుంటే ప్రీవియస్ మూవీ 'ఖుషి' తీశారు. నేను చూడలేదు. నాకు టైం కుదరట్లేదండి. జాబ్ వచ్చింది మొన్నే. జాబ్‌ని మేనేజ్ చేస్తా నేను ఈ వీడియోలైతే చేత్తన్నాను. అందుకే ఇంత టైం అయినా కూడా చేత్తన్నాను నైట్ అయినా కూడా. ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. మీరిక్కడి దాకా వీడియో చూస్తే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ ఏసుకోండి. ఈ వీడియోని 10 మందికి షేర్ చేస్తే మా ఇన్ఫర్మేషన్ కొంతమందికన్నా రీచ్ అవుద్ది. ఇక వీడియోని కంటిన్యూ చేద్దాం. ఆయన మన ప్రీవియస్ మూవీ గురించి అయితే మాట్లాడుకున్నాం 'ఖుషి'. కానీ నాకు సాంగ్స్ అయితే బానే ఉంటాయండి అందులో. ఇందులో కూడా మంచి సాంగ్స్ పెట్టారు. 'శివ నిర్మల' గారు పెట్టించది బావుంది. ఈ 'మజిలీ' ఏదైతే మూవీ ఉందో 'మజిలీ' మూవీలో ఇంటర్వెల్ బ్యాంగ్ దగ్గర ఇంటర్వెల్ బ్యాంగ్ అయిపోగానే హీరోయిన్ ఇంట్రడక్షన్ ఉంటుంది సెకండ్ హాఫ్ ఎంట్రన్స్‌లో. నిజంగా అదొక హై లెవెల్ మూవ్‌మెంట్ అది. అంటే హీరోయిన్‌కి కూడా ఈ టైప్ ఎలివేషన్ ఇవ్వచ్చా? ఒక లవ్ స్టోరీ దాంట్లో అని నాకనిపించింది. ఈ సినిమాలో 'రవితేజ' గారికి ఎలివేషన్ పడాల్సిన చోట పడినియండి. అంటే ఏదో ఓవర్ ది టాప్ ఎలివేషన్స్ ఇవ్వాలి, హీరోని లేపాలని చూస్తున్నారు తప్ప, ఏదో సెటిల్డ్‌గా అంటే స్టోరీలో పార్ట్ ఎలివేషన్ అన్నది ఎవరు మర్చిపోయారు. ఇప్పుడు 'మెగాస్టార్' తీసుకోండి. పాత సినిమా మీకు చెప్పాను. మన 'మనశంకర వరప్రసాద్' మూవీ టైమ్‌లో మీకు చెప్పాను రివ్యూలో. నాకంత నచ్చలేదండి. కొన్ని చోట్ల కావాలని ఎలివేషన్ ఇత్తారు. ఆ కామెడీ అసల వింటేజ్ 'మెగాస్టార్'కుండే కామెడీ వేరు. ఇందులో అదేం లేదు. క్రింజ్ కామెడీ టైప్‌లో చేశారు. నాకు నచ్చలేదని చెప్పాను. కానీ ఇందులో ఏదైతే యాక్షన్ ఎలిమెంట్సు ఉంటాయో అవన్నీ సెటిల్డ్‌గా ఇచ్చారు. అంటే అలా ఫ్లోలో ఎళ్తా ఉంటాయి. ఓవర్ ది టాప్ లేపటాలు, హీరోకి ఇక్కడ ఖచ్చితంగా ఎలివేషన్ ఇయ్యాలి. ఫ్యాన్స్ చింపేసుకోవాలి. నేను మీకో విషయం చెప్పాలండి. ఇది సినిమాకి సంబంధించే. నేను జనవరి నుంచి ఆగస్టు దాకా చాలా సినిమాలకెళ్ళాను. ఏ సినిమా కన్నా సినిమా స్టార్ట్ అయిన తర్వాత ఏదన్నా సీన్ బావుంటే విజిలేత్తారో, సీన్‌కి ముందు చిన్న యాడేసినా ఇరుముడి గురించి అనుకుని విజిల్లు, కేకలు. అసలా ఇరుముడి కట్టు శబరిమలకి సాంగులు పెట్టినప్పుడైతే ఇంక జనాలందరూ ఎళ్ళిపోయారు. పక్కనున్న మా ఫ్రెండ్ 'ఎక్స్‌ప్లోర్ విత్ శ్రీరామ్' మీకు తెలిసుంటది. అతను కూడా ఎప్పుడు ఎళ్ళడు. మేము గత 4, 5 ఏళ్ల నుంచి సినిమాకెళ్తున్నాం. ఎప్పుడు ఏ సినిమాకి కూడా తను 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్ అన్నోడు ఏ సినిమాకెళ్ళి అలాగా డాన్స్ చేసింది లేదు. ఈ సినిమాకెళ్ళి మరీ డాన్స్ చేసాడు. అంటే సినిమా అంత నచ్చింది. ఆ సాంగ్ అతనికిష్టం. అది అదొక ఇదండి. మనం దాన్ని వర్ణించలేం. సో, ఇక్కడితో వీడియోనైతే ఎండ్ జేస్తున్నాను. ఇంకా ఫైనల్ నా కన్‌క్లూజన్ ఏంటంటే, సినిమా నాకెలా అనిపించిందంటే, చాలా బాగా నచ్చింది. కానీ ఒక పాయింట్ చెప్పాలండి. క్లైమాక్స్ కొంచెం అంటే లైట్‌గా డౌన్ అయిందేమో అనిపించింది. అంటే మీరు ఆల్రెడీ చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. సినిమాకి మనం ఇచ్చే రేటింగు 8.2. ఇంకా మళ్ళీ మనం కొత్త వీడియోతో అయితే కలుద్దాం. ఉంటానండి. బాయ్. జై హింద్.